చదువులతో పాటు క్రీడలపై దృష్టి సారిస్తే విద్యార్థులకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కిర్లంపూడి కొక్కండ రామశేషగిరిరావు పంతుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి, రైల్వే ఉద్యోగి, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు కర్రీ శ్రీనివాసరావుతో పాటు భారత రక్షణ రంగంలో సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన కిర్లంపూడి గ్రామానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగులు అతికం శెట్టి అనిల్ కుమార్, బందిల నగేష్లకు స్థానిక యంగ్ మెన్స్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు పెంటకోట నాగబాబు, పాఠశాల పూర్వపు పీడి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ చదువులతో పాటు క్రీడలపై విద్యార్థులు దృష్టి సారించడమే కాకుండా భారతదేశ రక్షణ దళములో చేరేందుకు యువకులు ఆసక్తి చూపాలన్నారు. అనంతరం సన్మాన గ్రహీతలను గిరిబాబుతో పాటు యంగ్ మెన్స్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, పలువురు క్రీడాకారులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మేము ఇంతటి ఉన్నత స్థానాలను చేరుకోవడంలో మా గురువు పీడి పట్టాభిరామ్తో పాటు యంగ్ మెన్స్ స్పోర్ట్స్ క్లబ్ కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, చల్లా సత్యనారాయణ, బి శ్రీనివాసరావు, లంబా శరణం సంతోష్, ఆల రామశివ, తూర్పుగోదావరి జిల్లా ఖోఖో సంఘం కోశాధికారి శ్రీనివాసరావు, రాపేటి పెద్ద, కె సుబ్రహ్మణ్యం, బి మాచరరావు, పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. చాలా బాధగా ఉంది. కుర్రోళ్ళందరికీ స్పోర్ట్స్ అనేది మీరు ఎంకరేజ్ చేయాలండి. ఇంటింటికి పిల్లల్ని తీసుకొచ్చి రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం. ఇప్పుడే అందరూ చెప్తున్నారు, నాగబాబు గారు చాలా కాంపిటీషన్స్ కానీ చాలా క్యాంప్స్ కానీ కండక్ట్ చేశారని. అలాంటి ఇంకా చేయాలని, మన ఊరిలో ప్రతి ఒక్క స్పోర్ట్స్ విలేజ్గా మన ఊరు మార్చాలని మీ అసలైన డ్యూటీ ఇప్పుడు మొదలవుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కలుసుకోవడం, ఇలా మీ అందరికీ సన్మానం చేయడం నిజంగా మా అదృష్టం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. మీరు అయిపోతే మిగతా చేస్తారు సార్. వరుసగా ముగ్గురు మీరు అయిపోతే మిగతా చేస్తారు సార్. వరుసగా ముగ్గురు రావడం మా క్లబ్ తరఫున, కిల్లంపూడి పెద్దలందరి తరఫున కూడా గిరిబాబు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వైఎంఎస్సి క్లబ్ తరఫు నుంచి ఎన్నో టోర్నమెంట్లు ఆడి గోల్డ్ మెడల్ సంపాదించి, అలాగే ఉద్యోగం సంపాదించి, అతను ఏ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే ఆ ఉద్యోగం రావడం, సంవత్సరం చేయడం, అది మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి వెళ్ళిపోవడం, దానికి పెడితే అది వచ్చేయడం, అలా 2 ఉద్యోగాలు మానేసి రైల్వేలో సెలెక్ట్ అయ్యి మన ఖోఖోలో మన ఆంధ్ర తరఫున మొట్టమొదటి రెఫరీగా సెలెక్ట్ అయినందుకు మన ఊరు తరఫున, అలాగే మన జిల్లా తరఫున కూడా కర్రీ శ్రీనివాస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన ఈ వైఎంఎస్సి క్లబ్ నుంచి ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్